నమస్కారం. వైఎన్సీ న్యూస్కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బెయిల్ రద్దు చేసి రిమాండ్కు తరలించాలని విశదం ఏపీ స్టేట్ కన్వీనర్ బూసి వెంకట్రావు ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఎమ్మెల్సీ త్రిమూర్తులు కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామం మాజీ సర్పంచ్ దాసి మీనాకుమారిపై మారణాయుధాలతో దాడి చేసినందుకు బెయిల్ రద్దు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు కొంకి రాజామణి, రేవు తిరుపతిరావు, ఈతల సుజాత, మోకా శ్రీను, శెట్టిబత్తుల తులసిరావులు పాల్గొన్నారు. వెంకటాయపాలెం శిరోమండనం కేసులో 18 నెలలు జైలు శిక్ష పడి బెయిల్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంలో మరొక దళిత మహిళ మీద మారణాయుధాలతో దాడి చేసి మరొక అట్రాసిటీకి పాల్పడ్డారు. సాధారణ బెయిల్లో ఉన్న వాళ్ళకి కూడా బెయిల్లో ఉండగా ఎటువంటి నేరాలకి పాల్పడితే బెయిల్ ఆటోమేటిక్గా సహజ న్యాయ సూత్రాల ప్రకారం రద్దు అవుతుంది. అలాంటిది శిక్షాకాలం బెయిల్ అంటే కేవలం హైకోర్టు తీర్పు చెప్పే వరకు మాత్రమే బెయిల్లో ఉంటారు, లేదా కింద కోర్టు చెప్పినటువంటి రోజుల వరకే బెయిల్లో ఉంటారు. ఖచ్చితంగా ఇతను జైలుకు పోవాల్సిన వాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక నెల రోజులు పర్మిషన్ తెచ్చుకుని బయట ఉంటూ మళ్ళీ తిరిగి అదే నేరాన్ని పాల్పడటం అత్యంత దుర్మార్గం. ఇవాళ పోలీస్ కేసులకు సంబంధించి సహజంగా ఐపీసీ సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ అనేటువంటిది పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో 126/2024 అంగూరు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి దాసి మీనాకుమారి మాజీ సర్పంచ్ మీద దాడికి సంబంధించినటువంటి ఈ కేసులో పోలీసు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదు. రెండవది, రిమాండ్ రిపోర్ట్లో ఇతను ఆల్రెడీ శిక్ష పడి ఉన్నాడు కాబట్టి ఇతనికి బెయిల్ జ్యుడిషియల్ బెయిల్ కూడా మంజూరు చేయడానికి వీల్లేదని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచి కోర్టు వారికి అతన్ని తక్షణమే సబ్మిట్ చేసి జైలుకు పంపించాలి అని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీధర్ గారిని కలిసి విజ్ఞాపన ఇవ్వడానికి విదసం ఐక్య వేదిక మరియు అమలాపురం కోనసీమ జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు అందరం కలిసి ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. వారు వేరే పనిలో ఉండటం వల్ల స్పెషల్ బ్రాంచ్ అధికారిని కలిసి ఈ వివరాలు అందజేయడం జరిగింది. మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది అతనికి ఉన్నటువంటి బెయిల్ని వెంటనే రద్దు చేయాలి. ఈ రెండవ అట్రాసిటీ కేసులో వెంటనే అరెస్టు చేసి రిమాండ్కి పంపించాలి. అలాగే అతను వేసినటువంటి బెయిల్ అప్పీల్ మీద క్రాస్ అప్పీల్ వేసి అతని శిక్షాకాలాన్ని పెంచి అతన్ని వెంటనే కటకటాల వైపు వెనక్కి నెట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.